సార్, ఆంధ్రప్రదేశ్లో కేసుల రీఓపెనింగ్ నడుస్తోంది. కిడ్నాప్ కేసులో రీఓపెనింగ్, ఎంబీబీ సత్యనారాయణ గారి ఫ్యామిలీ కిడ్నాప్ కేసు ఒకటి రీఓపెన్ చేస్తున్నట్టున్నారు. అలాగే టీడీపీ ఆఫీస్ పైన దాడికి సంబంధించిన కేసు ఒకటి ఏదో రీఓపెన్ చేస్తున్నట్లుగా చూస్తున్నా వార్తలు వస్తున్నాయి. సో చాలా కేసులు రీఓపెన్ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కనపడుతోంది. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? నరసింహరావు గారు, ఇక్కడ కేసెస్ రీఓపెన్ చేయడానికో లేకపోతే ఎవరో ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడానికో మనకి పెద్ద అబ్జెక్షన్ ఉంటుందని అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం ఉంటుందని కూడా నేను అనుకోను. కానీ ఇక్కడ జరిగినటువంటి కేసుని, జరిగిన సమయాన్ని, జరిగిన సంవత్సరాన్ని, ఈ మూడింటిని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని ఒక వ్యవస్థని అనలైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి రావటం అనేది దురదృష్టకరం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద దాడి, కార్యాలయం మీద దాడి జరిగిన సంవత్సరాలు నాకు తెలిసి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు రమారమి కావస్తుంది. లేకపోతే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కూడా రమారమి 1.5 సంవత్సరం అట్లా ఉంటుంది. ఆ సంవత్సరంలో కట్టినటువంటి చట్ట ప్రకారం మనం మాట్లాడదు. ఇప్పుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, రేపొద్దున భారతీయ జనతా పార్టీ రావచ్చు, ఆ తర్వాత జేపీ భారత్ పార్టీ రావచ్చు. ఇక్కడ పొలిటికల్ పార్టీస్, పరిపాలించే పొలిటికల్ పార్టీస్ 5 సంవత్సరాలకు ఒకసారి మారుతా ఉంటాయి. ఎవరు మారుతారు, ఎలా మారుతారు అనేది చరిత్ర ప్రజలు చూసుకుంటారు. కానీ పర్మనెంట్ ఏంటి అంటే సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, పోలీసు వ్యవస్థ పర్మనెంట్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పోలీసులు సిఆర్పిసి ఫాలో అవ్వాలి, ఐపీసీ ఫాలో అవ్వాలి, ఎవిడెన్స్ యాక్ట్ ఫాలో అవ్వాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాన్స్టిట్యూషన్ అయితే ఫాలో అవ్వాలి. ఇప్పుడు 2022లో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మీద జరిగినటువంటి దాడి, కార్యాలయం మీద జరిగినటువంటి దాడి, ఈ రోజు తెలుగుదేశం పార్టీ గన్నవరంలో జరిగినటువంటి దాడిలో ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి అంటే 2022లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందని అర్థం. పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకుల కనుసరణలో పనిచేసిందని అర్థం. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, సిఐలు, ఎస్ఐలు రాజకీయ నాయకుల తొత్తుల్లాగా, వాళ్ళ దగ్గర చెంచాల్లాగా, వాళ్ళ కాలు కింద మోకాళ్ళ నీళ్లు తాగే బానిసలాగా బ్రతుకుతున్నారు అన్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే సామాన్యుడికి ఏమి ఒక ఇప్పుడు కాసేపు మనం మాట్లాడుతున్న రియాలిటీ చెక్. రియాలిటీ చెక్ లో రియాలిటీగా మాట్లాడుతుంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో 5.5 కోట్ల మందిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్లో పిహెచ్డి చదివిన దగ్గర నుంచి కూలి పని వెళ్ళే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేశారు, ఇప్పుడు పోలీస్ కేసులు కడతారంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఎందుకు కేసులు కట్టుకుంటారండి? పిచ్చా మీకేమన్నా? సింపుల్ లాజిక్. రమారమి 2028 సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత ఇంకొక సంవత్సరం ఆగితే తెలుస్తుందిగా మా పవర్ ఏంటో. కంగారేలా 2024లో చేసిన దానికి 2025లో చేసిన దానికి మేము ఎలా రివెంజ్ ఇచ్చుకుంటామో చూతురుగాను వెండితెర మీద అనే మాటలు వస్తాయి. అంటే ఈ రెండు సిద్ధాంతాలు ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే నరసింహరావు గారు, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇంకొక వ్యవస్థ రాజకీయ నాయకుల కనసల్లో నడుస్తున్నాయి అని చెప్పడానికి ఈ తార్కాణం. ఆ వ్యవస్థల కంటే కూడా రాజకీయ వ్యవస్థే పవర్ఫుల్. రాజకీయ వ్యవస్థ అనుకుంటే కేసులు అవుతే సిఆర్పిసియో ఐపీసీయో కాదు అనేది చెప్పినట్టు కదా. అబ్సల్యూట్లీ మీరు అనేదానికి ఒక్క పదానికి కూడా తేడా లేదు. ఇంకా మీరు సామాన్యుడు వీడికి న్యాయం జరుగుతుంది, వీడికి పోలీస్ స్టేషన్కి వెళ్తే వీడి ఎఫ్ఐఆర్ అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఇప్పుడు వెళ్ళి కేసు పెడితే ఎఫ్ఐఆర్ అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని కొట్టిన తెలుగుదేశం నాయకుడు ఈ రోజు అరెస్ట్ అవుతాడు, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే అప్పుడు అరెస్ట్ అవుతాడు అని ప్రజలకు నమ్మకం లేనప్పుడు సిస్టమ్ ఫెయిల్ కదా అంటున్నా నేను. ఈ సిస్టమ్ ఫెయిల్ అయినటువంటి ఇంత అప్పర్ అండ్ డౌన్ ఫేస్ ఆఫ్ ది సిచ్యువేషన్ మనం ఈ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది అని చూడగలుగుతుంటే, ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ ఒక న్యాయవాది, నరసింహరావు ఒక జర్నలిస్ట్ కాబట్టి మనకి కోర్టుకు వెళ్తేనో పోలీస్ స్టేషన్కి వెళ్తేనో న్యాయం జరగదు. మన ఇద్దరు ఏదో రాజకీయ పార్టీకి, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి మన సలాం వత్తాల్సిందే, కాళ్ళు నొక్కాల్సిందే. సో ఇప్పుడు ఈ జరుగుతున్న అరెస్టుల్ని మీరు ఏ విధంగా చూడమంటారు అని మీరు నన్ను అనలైజ్ చేయమంటే నేను ఇంతకు మించి ఇంకేం అనలైజ్ చేయలేను. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పని నేను అనలేను. ప్రాబబ్లీ 2022లో వాళ్ళు దాడిలో పాల్గొని ఉండొచ్చు. మరి అప్పుడు సిఐ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడు సిఐ, అప్పుడు డిఎస్పీ ఎందుకు మానిటర్ చేయలేదు? అప్పుడు ఎందుకు ఎస్పీ అరెస్ట్ చేయమని చెప్పలేదు? అంటే
సిస్టమ్ ఆన్ అప్పరెంట్ ఆఫ్ ది ఫేస్ కనపడుతుంది. ఏంటంటే రాజకీయ నాయకులు కనుసన్నల్లో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. సో నాకు తెలిసి జడ్జిలైనా, లాయర్లైనా, టీచర్లైనా, జర్నలిస్టులైనా నాకు తెలిసి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి గులాంగిరి చేయటానికి మనం చక్కగా డోర్స్ ఓపెన్ చేసుకుని సిస్టమ్ ను వాడుతున్నాం. కాబట్టి మనం అనవసరమైనటువంటి పెద్ద పెద్ద పదాలు, ప్రజాస్వామ్యాలు, సిఆర్పిసిలు, ఐపీసీలు వాడద్దు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం ఒక పీనల్ కోడ్ రాసుకుంటుంది, ఒక ప్రొసీజర్ కోడ్ రాసుకుంటుంది. ఆ ప్రొసీజర్ కోడ్ ప్రకారం పోలీస్ వ్యవస్థ వెళ్ళిపోతాం. సో అంటే పోలీస్ వ్యవస్థ సిస్టము ఇప్పుడు పార్టీలు చేసే తప్పు అనేది ఒక పార్ట్ అయితే, లేకపోతే పార్టీలు తమ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ రాజ్యాంగాన్ని అనుకునేది ఒక పాయింట్ అయితే, పోలీస్ అధికారులు అయితే అప్పుడో లేకపోతే ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో అయితే పోలీస్ అధికారులు తప్పు చేసినట్టేగా. పోలీస్ అధికారులు తప్పు చేసినట్లే కదా. అయితే అప్పుడు తప్పు చేసి ఉండాలి, లేకపోతే ఇప్పుడు తప్పు చేసి ఉండాలి. సార్ లాస్ట్ వర్డ్ నాకు అర్థం కాదు. పోలీస్ అధికారులు ఆ పర్టికులర్ కేసులో అప్పుడు అరెస్టులు చేయకుండా ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు అంటే అయితే అప్పుడు తప్పు చేసి ఉండాలి పోలీస్ అధికారులు, లేకపోతే ఇప్పుడు తప్పు చేస్తున్నట్లనే అయి ఉండాలి. ఇప్పుడు ఇందులో డౌట్ ఏం లేదు. అప్పుడు అరెస్ట్ చేయకపోవటం తప్పే, ఇప్పుడు అరెస్ట్ చేయటం తప్పే, రెండు తప్పే. 2019 వరకు ప్రజావేదిక సక్రమ కట్టడం అయినప్పుడు 2019లో దాన్ని పోల్చడం, ఆల్ ఆఫ్ సడన్ మీద అక్రమ కట్టడం అవటం తప్పు కాదు. 2023 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు సక్రమైనప్పుడు 2023లో దాన్ని కోర్టుకి అటాచ్మెంట్ పెట్టి దాన్ని కొట్టేయాలని ప్రయత్నం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆచరణ కరెక్ట్ అందామా? 2024 నుంచి 2029 వరకు అదే అనధికారిక భవనంలో ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు లైన్ లో నుంచి చంద్రబాబు నాయుడు గారికి సలాం కొడుతూ అది కరెక్ట్ అందామా? ఏది కరెక్ట్ అందాము? పోలీస్ ఆఫీసర్లు మనం పెద్ద అనాలిసిస్ అవసరం లేదు నరసింహరావు. పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, బంట్రావుత్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ఈ వ్యవస్థలో రాజకీయ నాయకులకి బానిసలు. రాజకీయ నాయకులకి బానిసలైపోయి రాజకీయ నాయకులు ఏది చెబితే అది చేసేటువంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నప్పుడు ఈ వ్యవస్థలో రాజకీయ ప్రక్షాళన జరగందే, రాజకీయంగా వ్యవస్థలో ప్రక్షాళన జరగందే, మనలాంటి వాళ్ళం ఎన్ని డిబేట్లు పెట్టుకున్నా, ఎంత ప్రొసీజర్ ప్రజలను అనలైజ్ చేసినా ప్రజలకు అవసరం లేదు. మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారి, తెలుగుదేశం పార్టీ నాయకుడు అవతల పక్క ఆపోజిట్ లో ఉండి మీకు జరగాల్సిన న్యాయం చేయడు. అప్పుడు మీరు లబోదిబో కొట్టుకుంటారు, చూసారా ఈ ప్రభుత్వం నాకు అన్యాయం చేసిందని మీరే ఓటేస్తారు. మళ్ళీ 2029లో ఇదే నాయకుడు మళ్ళీ వెళితే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు జరిగిపోయిందరా, ఇదిగో 10,000 రూపాయలు తీసుకుంటే ఓటేసే పరిస్థితికి ఓటర్ వచ్చేసిన తర్వాత ప్రభుత్వం వ్యవస్థ రాజకీయ నాయకుల కనుసన్నల్లో మనుగుతున్నది తప్ప తప్పు ఒప్పులేం లేవు దీంట్లో. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో. పర్టికులర్ గా ఆఫీసర్లు పార్టీల కంటే ప్రజలకి మేము రెస్పాన్సిబుల్ అనే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే సిస్టమ్ ప్రకారం వెళ్ళడం అనేది ఉంటుంది.